నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో ఏదైతే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే రిలే నిరాహార దీక్ష అయితే చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారో ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కారణం ఏంటి? ఈరోజు రెండవ రోజు గోండవ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరుగుతాయి. ఎందుకంటే కొమరంభీం కాలనీ ఆదివాసులు గత 30 సంవత్సరాల నుండి సాగులున్న భూమికి 145 సెక్షన్ పెట్టి ఆదివాసుల్ని ఇబ్బంది చేస్తాను. 145 సెక్షన్ని తక్షణమే రద్దు చేయాలి, ఆదివాసులకి పట్టాలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ప్రధానంగా అసలు దీనికి సంబంధించి అసలు మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు పూర్తిగా చెప్పండి. ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టం ప్రకారంగా ఆదివాసులకి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఇది మొత్తం 5th షెడ్యూల్ ఏరియా. ఈ 5th షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరులు అనే పదం రాకుండా ఈ అధికారులు ఉన్నారు. వలస గిరిజనేతలు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో బతికే నైతిక హక్కు లేదు. మరి ఆదివాసీలు 30 సంవత్సరాల నుండి సాగు చేసుకున్న భూమిని 145 సెక్షన్ ఎలా పెట్టినలో మాకు సమాధానం చెప్పాలి. తక్షణమే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మాకి మద్దతు పలకకపోతే మాత్రం ఆదివాసీ తరపు నుండి మాత్రం ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టెత్తామని మేము ముత్తకంఠంతో వ్యతిరేకిస్తాము. ఇది ఇక్కడ పరిస్థితి. మనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు ప్రధానంగా ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మాకంటే ఈ పంట వేసాము, పంట వేస్తే 1 సెక్షన్ పైన వేసారు. కాకపోతే మమ్మల్ని ఫోన్ కూడా గుడ్లు గిడ్లు తోలేసారు. మాకు పంట మా చేతికి రాకుండా అయిపోయింది. కాబట్టి మాకు ఇప్పటికైనా అది తీసేసి మాకు పంటలు మేము వేసుకోవాలని మాకు చుట్టే మాకేం లేదు. మాకు దానికి అంటే మనిషి ఒక 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాలు అంటే మాకు 1 ఎకరం వస్తుంది, మరి 6 ఎకరం వస్తుంది తెలియదు. కాకపోతే అది మాకు దక్కాలని మాది ఒక మీరేనా సార్, ఏదైనా గవర్నమెంట్ అనేది మాకు ఏదో ఒకటి వద్దారైనా చూపెట్టాలి. మాకు ఒకటి డిమాండ్. ప్రధానంగా అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి? మాకేం లేదు సార్, కాకపోతే మాకు కొద్దిగా ఇంకా ఉన్న వరకైనా మాకు దక్కాలని, మా పిల్లలు ఇప్పుడు మా బాస్తుంది, మా పిల్లలు బాస్తుంది తర్వాత ఇబ్బంది పడతారు కదా అని చూస్తే ఆ మాత్రం మాకు కావాలని మేము ఎమ్మరావు గారిని ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కొన్ని పరిస్థితి. అంటే ప్రధానంగా మనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, అసలు మీకు ఏం కావాలి? అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి? మాకు దాదాపు 30 సంవత్సరాల కింద నుంచి మేము ఆ భూమిలో చెట్టు పుట్ట తీసుకొని సాగు చేస్తున్నాం. సాగు చేసే సమయంలో 2022లో నా ట్రైబుల్ వచ్చి ఆడ అడ్డుకున్నారు, గుడితల పని అడ్డుకుని ఇది మాపిలేషన్ చేసి వలస గొత్తి కోయ అని చెప్పి మా మీద దాడి చేయడం జరిగి అక్కడి నుంచి కూడా ఆపుకొని ఆ భూమికి మరి ఈ సంవత్సరం కూడా అక్కడ ఇచ్చిన మళ్ళీ జలకేమో అది అరికినాక కూడా మళ్ళీ దాంట్లో మళ్ళా 164 కేసు నమోదు పెట్టారు. మరి ఎవరు పోతే ఆయనకు జైలు అని చెప్పారు. మరి దాంట్లో ఉన్న గొడ్లు బాగా అయిపోయి మరి పంట కూడా నాశనం అయిపోయింది. మరి పైన ఉన్న అధికారులైన కలెక్టర్ సార్ అయినా మరి ఏడీజీఓ సార్ అయినా ఏ సార్ అయినా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి భూమి వచ్చే వరకు కూడా మా ప్రాణాలను ఇస్తాం, కానీ భూమి నిడిచిపెట్టే అంత భాగ్యము లేవు. మాకు ఖచ్చితంగా కావాలని మేము కోరుకు డిమాండ్ చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంలో కూడా మా ఆదివాసీలు అణచివేతకు గురవుతున్నారంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వీళ్ళు పాయింట్ల ద్వారా కూడా ఏదైతే 144 సెక్షన్తో పాటు ఇతరికి సంబంధించిన పాయింట్లు కూడా ఇచ్చేసి ఇక్కడైతే రిలే నిరాహార దీక్ష చేస్తున్న సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు మన వీడియోస్లో. ఆదివాసీలు అణచివేతకు గురవుతున్నారంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.